ఈరోజు దేవుడు నీ జీవితంలో చెప్తున్నాడు, నువ్వు ఈరోజు సర్దుకుని వెళ్ళిపోతున్నావు, ఈరోజు వాయిదా వేసుకుని వెళ్ళిపోతున్నావు, తర్వాత చూసుకుందాం అనుకుంటున్నావు. కానీ ఈరోజు దేవుడేమో నీ జీవితంలో ఉన్నదాన్ని విడిచిపెట్టి వెళ్ళయ్యా, నీకు విజయం ఇస్తాను, ఈరోజు నీకు సమాధానం ఇస్తాను, నీకు నెమ్మదినిస్తాను. అది ఈరోజు నువ్వు కక్కకపోతే రేపు అది ముదిరిపోతుంది. అది ముదిరినప్పుడు నీకు తెలియకుండానే ఆ దేవుడు ఒకరోజు దాని నుంచి విడిపించినా కూడా పేర్చుకునేవి అనేకమే ఉంటాయి, పారిపోతున్నాయి. ప్రతిసారి సమస్య వచ్చినప్పుడంట తప్పించుకుందామని చూస్తున్నారు, ప్రతిసారి కలవరం వచ్చినప్పుడంతా దాటుకుందామని చూస్తున్నారు. ఇంకా నీ జీవితంలో విరక్తి చెందకుండా ఏమవుతుంచేంత వరకు నీతో మంచోళ్ళగా ఉన్నాడు. నువ్వు మోసపోయిన తర్వాత నీకు టాటా బాయ్ బాయ్, నీ జీవితాన్ని నాశనం చేసేసిన తర్వాత, దేవుడి ప్రణాళికలు నీ జీవితాల్లో కూల్చేసిన తర్వాత, దేవుని ఆలోచనలు నీ జీవితాన్ని కూల్చేసిన తర్వాత వాడి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. వాడి ఇష్టానుసారంగా నీ జీవితాన్ని జీవించేదట్టు ఒక ఒత్తిడి, ఒక భయము, ఒక నిరుత్సాహము, ఒక కలవరము, ఒక నింద, ఒక కొరత, ఒక భయం వస్తున్నప్పుడు దేవుడు ఈరోజు నీకు సెలవిస్తుంది ఏంటంటే, ఆ సమస్యను చూసి